నుండి శనివారం వరకు, మండే నుండి సాటర్డే వరకు మన దినాలు. ఎవరి దినాలండి? మన దినాలు. ఉద్యోగం చేసుకున్న వారికి, లేదా మరి గృహిణులకి, గృహంలో ఉన్న వారికి, ఇవి మన కొరకు, మనం కష్టపడడానికి దేవుడు మన కొరకు వెచ్చించి ఉన్నాడు. ఆదివారము మాత్రము, పునరుత్థాన దినము మాత్రం మనది కాదండి. ఎవరిదండి? మనది ఎంత మాత్రమే కాదు, అది దేవుని యొక్క దినమట. ఎవరి దినమండి? దేవుని యొక్క దినం. ఈ దినానికి దేవుడు ఒక పేరు కూడా పెట్టాడు, విశ్రాంతి దినం. ఏ దినమండి? విశ్రాంతి దినం. విశ్రాంతి అనగా శాంతి, విశ్రాంతి అనగా రెస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విశ్రాంతి దినములో ఎక్కడికి రావాలి అంటే మరి దేవుని యొక్క పాదాల దగ్గర రావాలి. శాంతిని పొందుకోవడానికి, సమాధానం పొందుకోవడానికి, ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నెమ్మది కలగడానికి. ఈ వారం రోజులు మండే టు సాటర్డే మనకెన్నో బాధలు ఉన్నాయి, మనకెన్నో కష్టాలు ఉన్నాయి, మనకెన్నో ఇబ్బందులు ఉన్నాయి. మరి చాలా బిజీగా మనం పరిగెట్టం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారము దేవుని యొక్క పాదాల దగ్గర కనీసం 3 గంటలైనా ఆయన ఆరాధనలో కూర్చుని దేవుని ఆరాధించే సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మన ప్రజలు బాప్తిసం తీసుకున్న వారు ఆదివారం కూడా పనుల్లో ఉన్నారండి. ఆ పనికి జీతం వస్తుంది అనుకుంటున్నారు, కానీ ఆ జీతం రోగానికి వెళ్ళిపోతుందండి. ఇలా చెబితే చెప్పిస్తున్నారు అంటున్నారు, నిజం మాట్లాడాలి నేను. ఆ జీతం ఏమైపోతుంది? అడుగుచున్న కుమారుడు ఉన్నారు చూసారు, ప్రకాష్. 40,000 రూపాయలు కలిగిన జీతం వచ్చింది హైదరాబాద్లో. తను వారి సార్కి చెప్పాడట, ఆదివారం సెలవు లేని ఉద్యోగము నాకు వద్దు. ప్రియ దేవుని జల్ల చాలాసార్లు ఈ ఆదివారం కూడా వారు మరి యాజమాన్యము సెలవు ఇవ్వడం లేదు కాబట్టి ఉద్యోగాలకి పరిగెడుతూ ఉన్నాం. దేవునికి ఇవ్వవలసిన ప్రయారిటీ మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ప్రియ దేవుని జల్లరా, బహు జాగ్రత్తగా మన మనసులో పెట్టుకోవాలి. ఆదివారము మనది మాత్రము కాదండి. ఆదివారము దేవునిది. దేవుని ఆరాధించే సమయము, దేవుని స్తుతించే సమయము, దేవుని దగ్గర నుండి పొందుకునే సమయము, దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకునే దినము. ఆ దినాన్ని ఆయన పాదాల దగ్గర మనకున్న బాధ, విశ్రాంతి దినము, పునరుత్థాన దినమండి. హల్లెలూయా. ఈ సోమవారం నుండి శనివారం వరకు పని అని అడిగే దినము ఆదివారపు దినము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే నువ్వు ఓడిపోతూ ఉంటే, ఎక్కడైతే నువ్వు గెలవకుండా ఉన్నావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నావో, ఇదిగో ఆదివారపు దినము. ఎందుకంటే ప్రభువా, నా కన్నీటిని తుడవండి ప్రభువా, నా కన్నీటిని తుడిచి ఆనందదాయకముగా చేయండి, తైలాభిషేకంతో నింపండి ప్రభువా అని అడిగే దినము ఆదివారపు దినమండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే దినాన్ని కూడా గృహాలలో ఉండిపోతున్నారు. దేవుని యొక్క దీవెన పొందుకునే దినము కూడా ప్రియ దేవుని బిడ్డలారా గృహాలలో ఉండిపోయి మనకి నచ్చినట్లుగా, మనకి ఇష్టం వచ్చినట్లుగా, మనకి ఎలాగ ఉండాలో అలాగ ఉంటూ ఉన్నాం. ఈరోజు దేవుడు అలాంటి వారిని చూసి దుఃఖపడతాడండి. హల్లెలూయా. ఈరోజు సంఘానికి ఒక ప్రశ్న, ఎందుకు మీరు ఆదివారం ఆరాధనకు వచ్చారు? వారు రాలేదు, చాలామంది రావాలి, మీరే ఎందుకు వచ్చారు? ఒక్కరైనా చెప్పండి. రాణిగారు చెప్తారు. దేవునిని ఆరాధించడానికి, దేవుని ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ముఖదర్శనము చూడడానికి, ఆయన పాదాల దగ్గరికి మీరు పరుగున వచ్చారు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, వారిని నేను తోడుకుని రావాలని మిమ్మలను ఆశీర్వదించడానికే ఈ ఆదివారపు దినాన్ని ఈ మందిరములో దేవుడు కూర్చుండబెట్టాడండి. హల్లెలూయా. మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మిమ్మల్ని దీవించడానికి, మీకు మేలు కొలుపు దయచేయడానికి, మీకు బలాభివృద్ధి దయచేయడానికి, మీ సంతానాన్ని దీవించడానికి దేవుడు ఈ ఆదివారపు దినాన్ని, ఆదివారపు ఆరాధనలో మీరు కూర్చుని పెట్టాడు అంటే కేవలం ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబండెంట్లీ. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన మందిరములోనికి మిమ్ములను తోడుకుని వచ్చాడండి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదామా? నువ్వు దీవించబడడానికి, నువ్వు ఆశీర్వదించబడడానికి, నువ్వు ధైర్యవంతురాలుగా ఉండడానికి, నువ్వు ధైర్యవంతుడిగా ఉండడానికి, నేను ఎత్తైన స్థలంలో నిలబెట్టడానికి, నీకున్న ప్రతి కోరిక నెరవేర్చబడడానికి, నీ హృదయంలోని బాధలు
తొలగించడానికి, నీ శరీరంలో రోగాలను తొలగించడానికి, నీ పేదరికాన్ని తీసివేయడానికి దేవాతి దేవుడు మిమ్మలను ఆయన సన్నిధానానికి తోడుకుని వచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. ఈ వారపు రోజులు గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ఈ వారం రోజుల్లో కొన్ని వేల కోట్ల మంది మరి మరణించారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ కోట్ల కొలది జనాభాలో అనేక మంది భూగర్భంలో కలిసిపోయారు. ఈరోజు నీకు నాకు అవకాశం ఇచ్చాడు, ఇంకా ఆయన ఆయుష్ పొడిగించాడు అంటే నీ మీద ఆయన ప్రణాళిక ఉంది. నీ ద్వారా ఆయన ఏదో జరిగించుకోవాలనుకుంటున్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఆనందింపచేయడానికి, నీ ద్వారా ఆయన పని జరిగించుకోవడానికి ఇంకా నాకు మీకు అందరికీ కూడా ఆయుష్ను పెంచాడండి. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ప్రకాష్ గారు, ప్రొఫెసర్ ప్రకాష్ గారు చాలా మంచి వర్తమానాలు అందించే దైవజనులు. దేవుని యొక్క వర్తమానాల్ని లోతైన మర్మములతో మరి ఆయన ప్రకటించే మంచి దైవజనుడు. ప్రియా దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారట. చాలాసార్లు అనుకుంటాం సేవకులు వాక్యం చెబుతారు, బోధిస్తారు కదా, వారికి రోగాలు రాకూడదు అనుకుంటాం. కానీ దేవుడు కొన్నిసార్లు కొన్ని ముళ్ళులు పెడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నా సరే వాటిని మేము పట్టించుకోము, దేవుని కొరకు సాగిపోవడానికి పరిగెడతాం. 25 years కిడ్నీ వ్యాధితో ఆయన బాధపడుతూ దేవుని యొక్క స్వార్థను ఆయా ప్రాంతాల్లో, ఆ యొక్క దేశాలలో ఆయన ప్రకటించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో హార్ట్ ఫెయిల్ అయ్యి ఆయన సడన్ డెత్ అండి. ఆయన క్రీస్తునందు మరణించారు. నేను చెప్పగలను ఖచ్చితంగా ఆయన దేవుని కుడి పార్శ్వమున ఉన్నారు, ఆయన దేవుని పాదాల దగ్గర ఉన్నారు. మంచి దైవజనులు, దేవుని కొరకు వాడబడే దైవజనులు. ఒక్క దైవజనుడు దేవుని దగ్గరికి వెళితే కొన్ని వేల మంది, కోట్ల మంది దైవజనులు దేవుడు లేపబోతూ ఉన్నాడండి. అలాంటి వారిని దేవుడు లేపబోతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యొక్క వయసు చిన్నదే, చిన్న బిడ్డలు దేవుని కొరకు వారు వాడబడాలి. వారి కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మన కొరకు మాత్రమే కాదు కానీ అలాంటి దైవజనుల కొరకు కూడా మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెప్పబడుతుంది. యేసు క్రీస్తు వారు బోధించిన మాటలు ప్రియ దేవుని జనులారా, యేసు క్రీస్తు వారు ఆయన మెసేజ్ ఈరోజు మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఆయన ఏ మాటలు చెప్పాడో, ఏ ప్రాంతంలో ఆయన కూర్చుని చెప్పాడో ఒకసారి ఈ వాక్యములోనికి తొంగి చూద్దాం ప్రియ దేవుని జనులారా. లేఖనాలు తెరుద్దాం. 5వ అధ్యాయము 1వ వచనము. ఆయన జన సమూహములను చూచి, ఎవరిని చూశాడండి? ఒక్కరిని చూశాడా? జన సమూహములను చూశాడా? ఆయన జన సమూహములను చూశాడు. ఆయన చూచే దేవుడు ప్రియ దేవుని జనులారా. ఆయన ఎలాంటి వాడట? ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు, చూసే దేవుడు. గత ఆదివారం మనం తెలుసుకున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. గత దినాల్లో దేవుని యొక్క వర్తమానం చెప్పబడుతుంది. విధవరాలి కుమారుడు చనిపోతే విధవరాలి యొక్క కన్నీటిని చూసిన దేవుడు మన దేవుడు. హాగరు యొక్క కుమారుడు ఆ యొక్క చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు, నీరు లేక ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, హాగరు కన్నీరు, ఆ చిన్నవాని కన్నీరు చూసిన దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? చూచుచున్న దేవుడు. మాట్లాడాలి. ఎలాంటి వాడండి? చూచుచున్న దేవుడు. ఆ చూచుచున్న దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని చూస్తూ ఉన్నాడు, నీ మనసులోని ప్రతి కోరికను కూడా ఆయన చూచుచున్న దేవుడు అండి. చూస్తున్న దేవుడు కార్యము చేయకుండా ఉండేవాడు కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, జన సమూహములను చూశాడట. హల్లెలూయా. జన సమూహములను చూచి ఆయన ఏం చేశాడంటే వారితో నేను మాట్లాడాలి అని కోరుకున్నాడండి. హల్లెలూయా. హాగరు కుమారుణ్ణి చూసినప్పుడు అరణ్యములో నీటి బుగ్గ పుట్టాలని కోరుకున్నాడు. అంతేకాదు, విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆ పాడి దగ్గరికి వెళ్ళి ముట్టాలని కోరుకున్నాడు దేవుడు. కానీ ఈ జన సమూహం చూసినప్పుడు ఆయన కొండెక్కాలని కోరుకున్నాడట. హల్లెలూయా. ఏం చేయాలనుకున్నాడండి? కొండ ఎక్కి వారితో మాట్లాడాలని కోరుకున్నాడు. ప్రియా దేవుని జనులారా, ఈరోజు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలోనికి ఆయన వచ్చి కార్యాలు చేయాలని ఆయన కోరుకునే దేవుడు. ప్రియ దేవుని జనులారా, చాలాసార్లు మన మనసులో దేవుని గురించి ఒక చిన్న చూపు ఉంటుంది. ఆయన మనల్ని చూడట్లేదు, ఆయన మనల్ని గుర్తెరగట్లేదు, ఆయన మనకు సహాయం చేయట్లేదు, ఆయన మనతో లేడు. ఏమంటామండి? ఆయన మనతో లేడు, ఆయన మనలను పట్టించుకోవట్లేదు, ఆయన మనల్ని ఏం చేయట్లేదట,
కాదు ప్రియ దేవుని జొల్లరా, జన సమూహములను చూస్తున్న దేవుడు ఈరోజు దెబోరా సంఘములో ఉండే విశ్వాసులను కూడా ఆయన ఏం చేస్తున్నాడండి, చూచుచున్న దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన ఏం చేశాడటండి, నోరు తెరచి, ఎంత మంచి మాట, ఆయన చూసే దేవుడు. రెండవది, నోరు కూర్చునే దేవుడు, నీ కోసం నీతో మాట్లాడడానికి ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చున్న దేవుడు. మూడవదిగా నోరు తెరిచే దేవుడు. ఏం చేసే దేవుడు అండి? అందుకే దేవుని పిల్లలారా, మన తండ్రి ఎలాగున్నాడో మనం కూడా అలాగ ఉండాలి. ఆయన నోరు తెరిచి మాట్లాడే దేవుడు, ఆయన నోరు తెరిచి దీవించే దేవుడు, ఆయన నోరు తెరిచి అనర్గళముగా ఆయన ఆశీర్వదించే దేవుడు. ప్రియ దేవుని పిల్లరా, ఈ రోజు నువ్వు దేవుని ఆలయంలో ఉన్న మనము కూడా నోరు తెరిచి పాటలు పాడాలి. అలా పాడకూడదు. నోరు తెరిచి దేవుని యొక్క సన్నిధిలో ఓపెన్ యువర్ మౌత్, నోరు తెరిచి బాగుగా తెరిచి నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయాలటండి, పాటలు పాడాలి. ఏం చేయాలమ్మా? పాటలు పాడాలి. నోరారా దేవుని ఆరాధన చేయాలి, నోరారా దేవుని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో ఏదో అనుకుంటారని పాటలు పాడడం మానేస్తే, ఎవరో ఏదో అనుకుంటారని హల్లెలూయా చెప్పడం మానేస్తే, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మానేస్తే నష్టపోయేది దేవుడు కాదు, నష్టపోయేది మనమే. ఎవరండి? మనమే. దేవుని యొక్క వాక్యము చాలా క్లియర్గా చెప్పబడుతుంది. ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింపసాగెను. హల్లెలూయా. ఆయన నీకు చెప్పాలి అనుకున్నది చాలా స్ట్రైట్ వేలో ఆయన చెబుతాడు. ఆయన నిన్ను దీవించాలనుకున్నది ఆయన హస్తాన్ని చాచి ఆయన నిన్ను దీవిస్తాడు. నీతో కూర్చుని మాట్లాడాలనుకున్నప్పుడు ఆయన కిందకు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నట్లుగా నీ దగ్గర కూడా వచ్చి ఆయన కూర్చుని నీతో ముఖాముఖిగా ఆయన మాట్లాడగలడు. ప్రియమైన దేవుని జొల్లరా, మన దేవుడు మోగవాడు కాదు, మన దేవుడు మాటలు రానివాడు కాదు, మన దేవుడు చెవిటివాడు కాదు, మన దేవుడు స్తంభించకుండా ఉండే దేవుడు కాదు, మన దేవుడు రాయి కాదు, రప్ప కాదు, ఆయన గుడ్డివాడు కాదు. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూచే దేవుడు, ఆయన స్పందించే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన కటాక్షము చూపించే దేవుడు, ఆయన నిన్ను దీవించే దేవుడు. హల్లెలూయా. మాట్లాడడం మొదలు పెట్టాడట. ఆయన మాటలండి కొట్టినట్టుంటాయి, ఆయన మాటలు ఆనందదాయకముగానే ఉంటాయి, ఆయన మాటలు కొట్టినట్లు కూడా ఉంటాయి. ఆయన మాటలు ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఆయన సంతోషముగా నిన్ను ఆశీర్వదించగలడు. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథము ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం ఎప్పుడు కూడా రెడీగా ఉండాలట. మనం ఎలా ఉండాలండి? రెడీగా ఉండాలి. ఎస్తేరుకి చెబుతాను, దేవుని దాసుల ఇంట్లో ఉంటున్నావు కదమ్మా, నీకు ఆశీర్వాదం రావాలి అంటే నాతో పాటు నువ్వు వచ్చేయాలి, నాతో పాటు నువ్వు ఆరాధనలో పాల్గొనాలి, నాతో పాటు నువ్వు దేవుని కొరకు నువ్వు ముందుగా ఉండి పాటలు పాడాలి. కానీ ఎస్తేరు ఏమనుకుంటుందంటే, అమ్మగారితో వెళ్తే మిగతావన్నీ ఎవరు చేస్తారు? కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఆ యొక్క మార్తాలాగా విస్తారమైన పనులు పెట్టుకోకూడదు, కానీ దేవుని కొరకు మరియలాగా మనం దేవుని కొరకు పరుగు పరుగున రావాలి. ప్రియమైన దేవుని జొల్లరా, ఆయన సన్నిధిలో ఆయన కలుసుకోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన నోటి నుండి వచ్చిన మాటలు నాకు ఆశీర్వాదదాయకము ఆయన చూచుచున్నాడు. నా టైమింగ్స్ ఆయన రాసుకుంటున్నాడు, నేను ఎప్పుడు వస్తున్నానో ఆయన రాస్తూ ఉన్నాడు, నేను ఎప్పుడు వెళ్తానో ఆయన రాస్తూ ఉన్నాడు, నేను ఆరాధిస్తున్నానా లేదో ఆయన లిస్టులో ఉంటుంది నా గురించి, నేను ప్రార్థిస్తున్నానా లేదా ఆయన లిస్టులో ఉంటుంది, నా అవసరతలు ఏమై ఉన్నాయో ఆయన లిస్టులో రాసుకునే దేవుడు. హల్లెలూయా. నాకు ఒక అలవాటు ఉంది, నాకు ఏది కావాలని ఒక బుక్లో రాస్తానండి. ఆ బుక్లో రాసి ఆ బుక్ మీద ఆ అవసరతల మీద నా చేయి పెడతాను. ప్రభువా ఇవి నాకు ఇస్తావు, ఇవి ప్రభువా, ఇవి ప్రభువా అని కూడా అడగనండి, అన్నండి, నువ్వు ఇస్తావు. యు ఆర్ మై ఫాదర్, నీవు నాకు డాడీవి, నా తండ్రివి నీవే, ఇవన్నీ నాకు ఇస్తావు. ఇవి నాకు నా అంతటా నేను చెయ్యాలంటే అసాధ్యం, ఇవి నేను చెయ్యాలంటే నా వల్ల కాదు, నా
శక్తి కాదు, నువ్వు ఇస్తావు ప్రభువా, నువ్వు ఇవ్వగలవు, నువ్వు సమర్థుడివి అని దేవుని సన్నిధిలో ఆ అవసరతలన్నిటిని బట్టి చేయి వేసి నేను ప్రార్థిస్తానండి. నేను చేయి వేసి ప్రార్థించాను, వెంటనే దేవుడు ఒక్కొక్కటి నేను అడిగినవన్నీ కూడా నా జీవితంలో ఆయన కార్యాలు చేసిన దేవుడు. ప్రియ దేవుని జల్లరా, ఈరోజు ఆయన నోరు తెరిచి నీతో మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. ఆయన నోరు తెరిచి నిన్ను ఆశీర్వదించాలనుకుంటూ ఉన్నాడు. ఆయన నోరు తెరిచి నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చెయ్యాలి అనుకుంటూ ఉన్నాడండి. హల్లెలూయా. ఆయన మాటలు చాలా స్వీట్గా ఉంటాయి, మధురముగా ఉంటాయి, తేనెవెలే ఉంటాయి. ఆయన మాటలు కొన్నిసార్లు అమ్మో కష్టం అనిపిస్తుంది. ఆయన మాటలు ఇలా ఉండాలి అంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ దేవుడు ఆయన ఏమనుకున్నాడో, ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది నువ్వు చేస్తే డెఫినెట్గా ఆశీర్వాదము అనే పంటలోనికి నువ్వు వెళతావు, కనాను ప్రాంతంలోనికి నువ్వు వెళతావు. ఆ మాటలు ఏమిటో ఒక్కసారి మనము చూద్దాం. ఆత్మ విషయమై, ఏ విషయమేనండి? ఆత్మ అనగా అండి శరీరమా? ఆత్మ అనగా, ఆత్మ అంటే ఆత్మేనండి. ఆత్మ అనగా స్పిరిట్, స్పిరిట్ అనగా ఆత్మ. ఈ మధ్యన ఎవరో చెప్పారండి, కేజీహెచ్లో అమ్మ స్పిరిట్ని కూడా తాగేస్తారమ్మా. ఏం చేస్తారట? చాలామంది కేజీహెచ్లో జాబ్ చేస్తున్న వారు, ఈ యొక్క డెడ్ బాడీస్ని చేస్తున్నవారు ఫుల్గా వేసుకుంటారమ్మా. వాళ్ళకి ఏం దొరకకపోతే స్పిరిట్ కూడా తాగేస్తారమ్మా. మీకు ఎలా తెలుసండి బ్రదర్ ఈ విషయం? అంటే అమ్మ చాలాసార్లు విన్నానమ్మా ఇవన్నీ. ప్రియ దేవుని బిళ్ళరా, చాలాసార్లు చేయకూడని పనులు కూడా మనము చేస్తాం. ప్రియ దేవుని బిళ్ళరా, ఆ స్పిరిట్ తాగితే గుండె కాలిపోతుంది. ఆ స్పిరిట్ తాగితే ఆ గుండెలో ఉండే అవయవాలు, ఆ స్టమక్లో ఉండే అవయవాలు చాలా క్షీణించిపోతాయి. అయినా సరే ఆ స్పిరిట్లో మందు ఉంటుందట. ఏముంటుందటండి? ఒకలాంటి మత్తు మందు అది త్రాగేస్తారట. ప్రియ దేవుని జల్లరా, ఆ స్పిరిట్ కాదు ఈ స్పిరిట్. ఈ స్పిరిట్ ఏమిటంటే నీలో ఉన్న స్పిరిట్, అది నీలో ఉన్న ఆత్మ. ప్రియ దేవుని జల్లరా, ఈ ఆత్మ ఎవరికి కనబడదు, ఈ ఆత్మ ఎవరికి కూడా వినబడదు. ప్రియ దేవుని జల్లరా, ఈ ఆత్మ నీలో దాక్కుని ఉంటుంది. ఈ ఆత్మ నీతోనే ఉంటుంది. నీ హృదయపు అంతరంగములో ఈ ఆత్మ ఉంటుంది. దేవుడు అంటూ ఉన్నాడు, నీ పై మరి ఆ యొక్క శరీరము గురించి ఆయన మాట్లాడట్లేదు, నీ పై ఉన్న ఆకారము గురించి ఆయన మాట్లాడట్లేదు, కానీ ఆయన ఆత్మ గురించి మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు దేవాతి దేవుడు, ప్రియ దేవుని జల్లరా, నీ ఆత్మ విషయమే నువ్వు ఎలా ఉండాలట? దీనంగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? అసలు దీనత్వం అంటేనే మనకు అర్థం కావట్లేదు. దేనత్వం అంటేనే మనకు అసలు మన పుస్తకాల్లోనే లేదు. ప్రియ దేవుని వెళ్ళిన జీవితమైన పుస్తకాల్లో ఇక దేనత్వంగా ఎలా ఉంటాం మనం? ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతున్న మనము చప్పట్లు కొట్టేయడము భక్తి కాదు, పాటలు పాడేయడము భక్తి కాదు. ప్రియ దేవుని వెళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఏదో వర్షిప్ చేసేయడము భక్తి కాదు. కానీ ఆత్మ విషయంలో నువ్వు ఎలా ఉండాలంటే దీనులమై ఉండాలి. ఎలా ఉండాలటండి? నిన్న ఒక అన్యులు కుటుంబానికి వెళ్ళడం జరిగింది. నేను రాణి గారికి అమ్మ యూత్ మీటింగ్కి వస్తాను అని మాట ఇచ్చాను. కానీ 4 గంటల నుండి 6:30 వరకు ఒక అన్య కుటుంబంలో ప్రార్థన చేయడానికి ఒక విషయం గురించి వెళ్ళడం జరిగింది. వారు అంటూ ఉన్నారు, మీ పాస్టమ్మ గారు, నాతో పాటు ఒక 2-3 వచ్చారు, మీ పాస్టమ్మ గారు ఎవరు ఏదే అన్నా, ఎవరు ఏమన్నా, లేకపోతే ఎవరు అన్యాయం చేసినా క్షమాగుణం ఎక్కువ మీ పాస్టమ్మ గారికి. అలా చెప్పిన తర్వాత నా వైపు చూసి అని అంటారు, అమ్మ మీరు అలాగుంటే పని జరగదమ్మా, మీరు అలాగుంటే పని జరగదు. ఒక చిన్న నవ్వు నవ్వాను. అలాగని చెప్పి యుద్ధానికి వెళ్ళలేము మనం, అలాగని చెప్పి వారితో యుద్ధం ఆడలేము, అవతల వారితో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను నన్ను గమనిస్తున్న వారు కొంతమంది ఉన్నారు. మన ఆత్మ ఎలా ఉన్నది, మన యొక్క అలవాట్లు ఎలా ఉంటూ ఉన్నాయి, మన మాటల ధోరణి ఎలాగ ఉంటున్నది, మన పరివర్తన, మన ప్రవర్తన ఎలా ఉంటున్నది, మన ఆలోచన సరళి ఎలాగ ఉంటున్నది, మన నడవడిక ఎలా ఉంటుందో గమనిస్తున్న వాళ్ళు అనేక మంది హైందవులు ఉన్నారు. ప్రియమైన దేవుని జల్లరా, ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీవు ఆత్మ విషయమై, నీ హృదయములో ఉన్న ఆత్మ విషయమలే నువ్వు దీనత్వము కలిగి ఉండాలి. నన్ను ఆరాధిస్తున్న నీవు, నన్ను కొనియాడుతున్న నీవు, నాతో ఉంటున్న నీవు, నీ ఆత్మ బలమైన ఆత్మగా ఉండాలి అంటే, నీ ఆత్మ ఆ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడాలి
చూడాలి అంటే, నీలో ఉండే ఆత్మ నన్ను చూడాలి అనుకుంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని దీనత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ కనబడట్లేదండి దీనత్వం, ఎవరిలోనూ కనబడట్లేదు దీనత్వం. క్రైస్తవ్యము చేయడము వృధా. దీనత్వం లేకపోతే, తగ్గించుకునే స్వభావము లేకపోతే ఆ యొక్క క్రైస్తవము భక్తి చేయడము వృధా. ప్రియమైన దేవుని జనులారా, ఇవి నా మాటలు కాదు, కానీ యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా చెబుతున్న మాటలు ఏమిటంటే, ఆత్మ విషయమై నీవు దీనుడివై దీనురాలివై ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా నీ ముందుకు వచ్చి ఇంగ్లీష్లో చాలా స్పీడ్గా బూతులు మాట్లాడేశారు అనుకోండి, అప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? వీళ్ళనేటి ఇంగ్లీష్ మాట్లాడడం, నాకు సాంస్క్రిట్ వచ్చు. ఏమొచ్చు నాకు? ఒకవేళ ఎవరైనా నీ ముందుకు వచ్చి చాలా విపరీతమైన మాటలు, నువ్వు చేయలేని తప్పుకి కూడా వారు ఒకవేళ అనర్గళముగా బూతులు మాట్లాడుతూ ఉంటే, నువ్వు చేయవలసిన పని ఏమిటంటే వారి వైపు చూసి మౌనముగా ఉండడమే. అదే ఆత్మలో దీనత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదు వారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, వారు అనర్గళముగా చెడు మాటలు మాట్లాడుతున్నారు, నేను కూడా సాంస్క్రిట్ మాట్లాడదామని నువ్వు 1కి 2, 2కి 4, 4కి 8 నువ్వు మాట్లాడుతూ ఉంటే వారికి నీకు ఎంత మాత్రమే తేడా లేదండి. నువ్వు ఆత్మలో దీనుడివై దీనురాలవై ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ ఇప్పటి వరకు ఈ పాఠం నువ్వు నేర్చుకోకపోతే, ఈ రోజు నుంచైనా మనం అడుగుదాం, ప్రభువా ఆత్మ విషయమై నేను దీనురాలుగా ఉండాలి అనుకుంటూ ఉన్నాను, ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండాలనుకుంటూ ఉన్నావు. అయ్యా నన్ను నాకు నేర్పించు ప్రభువా, నాతో ఉండు ప్రభువా అని నువ్వు అడగాలి. ఒకవేళ ఈ యొక్క ఆత్మ విషయమే దీనత్వము కలిగి ఉంటే వారిని దేవుడు ధన్యుల లిస్టులో ఉంచాడండి. ఏ లిస్టులోనండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇంగ్లీష్లో ఉంటుంది ప్రెషస్ పీపుల్, ప్రశస్తమైన వారు. ఒకవేళ నువ్వు ఆత్మ విషయమే దీనుడివై దీనురాలిగా ఉంటే మొట్టమొదటిగా నువ్వు ధన్యుడివి ధన్యురాలివి. నువ్వు ప్రెషస్ పీపుల్ లిస్టులను ఉంటావు, ప్రశస్తమైన వారి యొక్క ఆ జాబితాలోనూ ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ వాక్యము సెలవిస్తుంది, పరలోక రాజ్యము వారిది. ఒకవేళ దీనత్వము లేకపోతే, తగ్గించుకునే స్వభావం లేకపోతే పరలోకములోనికి వెళ్ళమండి. ఈ ఆత్మ బలహీనముగా ఉండకూడదు, కానీ ఈ ఆత్మ దేవుని విషయంలో దీనత్వము కలిగి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ నీలో రోగం ఉన్నా, అది తగ్గినా తగ్గకపోయినా, ఒకవేళ నువ్వు అనుకున్నది సాధించినా సాధించకపోయినా, నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా, నీ స్పిరిట్, నీ యొక్క ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి. అంతేకాదు కానీ పరలోక రాజ్యములో నీకు చోటు ఉంటుంది. హల్లెలూయా. పరలోక రాజ్యములో చోటు ఉంటుంది. చాలాసార్లు మనం ఏదో ఒక మరి భక్తి చేసుకుని వెళ్ళిపోతున్నాము, కానీ మన సాక్ష్య జీవితాన్ని మనం ఏం చేయలేకపోతున్నామండి, నిలబెట్టుకోలేకపోతూ ఉన్నాం. మన సాక్ష్య జీవితాన్ని ఇతరులకు చూపించలేకపోతూ ఉన్నామండి. హల్లెలూయా. రెండవ మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు దుఃఖం. ఈ దుఃఖము, నువ్వు దేవుని ఆలయానికి వెళుతూ ఉంటే నీ భర్త అంటాడు, ఏంటి మాటికి వెళ్ళిపోతున్నావు, అక్కడ ఏముందేటి, అక్కడ ఎవరున్నారేటి, ఎవరి కోసం వెళ్ళిపోతున్నావేంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి, నేను పరీక్షించాలి అనుకున్నవారు నెగిటివ్గా మాట్లాడేవారు ఉంటారు. ఈ దుఃఖము ఎవరికి చెప్పుకోలేము. అంతేనంటారని ఎవరికి కూడా వినాలి. ఎస్తేరు వాక్యం వైపు ఉండాలి. ఎవరికి చెప్పుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము సెలవిస్తుంది, నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతూ ఉన్నావో, దేవుని ఆలయానికి వచ్చి దేవుని ఆలయంలో ఎదుగుతూ ఒక ఒలీవ మొక్క వలె నువ్వు పై స్థానంలో ఉంటూ ఒక విషయంలో నువ్వు దుఃఖపడుతూ ఉన్నావు, ఒక విషయంలో నువ్వు బాధపడుతూ ఉన్నావు, ఒక విషయంలో జరగడం లేదని కన్నీరు కారుస్తూ ఉన్నావు. ఈరోజు దేవుడు అంటూ ఉన్నాడు, దుఃఖపడువారు ధన్యులు. ధన్యులట, దుఃఖపడువారు ధన్యులు. వారు ఏం చేయబడతారటండి, ఓదార్చబడతారు. ఆత్మ విషయంలో ఒకవేళ నువ్వు ఆత్మ విషయంలో ఉంటే నీ దేవుడు నిన్ను ధన్యకరమైన విషయంలో తీసుకువెళ్తాడు. అంతేకా పరలోక రాజ్యంలో నీకు చోటు ఉంటుంది. రెండవది, నీ కార్యాలు జరగడం లేదా, నీ రోగము పోవడం లేదా, నువ్వు అనుకున్నది సాధించలేకపోతూ ఉన్నావా, యేసుని నమ్ముకున్నావు, అనేక మంది నీ మీద రాళ్ళు రువ్వుతూ ఉన్నారు, యేసుని నమ్ముకున్నావు, ఎందుకు
ఎందుకు వెళ్తున్నావు అంటూ ఉన్నారు. అయినా సరే నువ్వు దేవుని దగ్గరకు పరుగున వస్తూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఇదిగో దుఃఖపడు వారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? ఒక రోజు రాబోతుంది, ఆ రోజున దేవుడు ఓదారుస్తాడటండి. హల్లెలూయా. ఈ ఓదార్పు ఎలాంటి ఓదార్పు అంటే, నీకు విజయం ఇచ్చి ఓదారుస్తాడు దేవుడు. నీకు విజయశీలుడై నిలబెట్టి నిన్ను ఓదారుస్తాడు. నీవు ఏ విషయంలో కన్నీరు కార్చవో ఆ విషయంలో నీకు దేవుడు విజయం ఇచ్చి దేవుడు నిన్ను ఓదారుస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో జరిగిన ఒక్క మాట చెప్పి ముందుకు వెళ్తాను. వివాహం నాకు 21 ఇయర్స్కి అయ్యింది. నాకేమీ తెలీదు, కేవలము బ్రదర్స్ మధ్యలోనే నేను పెరిగాను. మా ఫాదర్ మదరు చాలా స్ట్రిక్ట్గా, ఆడపిల్ల అంటే ఇలా దించుకుని వెళ్ళాలి, తల ఇలా ఎత్తకూడదు, అంత స్ట్రిక్ట్గా పెంచారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమీ తెలీదు. చదువు అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, మ్యాథ్స్ కుదిరింది, మ్యారేజ్ అయిపోయింది, విశాఖపట్నానికి వచ్చేసాను. ఖాళీగా కూర్చోవడం అంటే నాకు ఇష్టం ఉండదు. నా మైండ్ ఇంట్లో కూర్చున్నాను 1 గంట అంటే 1 అవర్ కూడా చాలా వర్క్ చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఖాళీగా కూర్చుని ఉండే మనస్తత్వం కాదు. ఏదో చేయాలి. ఈలోపు ప్రైర్ మౌంట్ పెట్టారు మా బ్రదర్. ఆ ప్రార్థనా శిఖరంలో నేను మేనేజర్గా జాయిన్ అయ్యాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ టైంలో నేను ఈ యొక్క పరిచర్య చేయడానికి ఎత్తు పల్లాలు కలిగిన స్థలము ఆర్ఎంబి ప్లేస్లో నడుచుకుంటూ సేవ చేస్తూ ఉండేదాన్ని. అందరు కారుల్లో తిరిగేవారు. అప్పటికి సార్ కారు ఉంది, ఆయన కారుని డ్యూటీకి తీసుకెళ్లేవారు. నేను మాత్రము కాలినడకని సేవ పరిచర్య చేస్తూ ఉండేదాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నడుస్తున్న సమయంలో నా యొక్క కాళ్ళు 2 కూడా ఎంత స్వెల్లింగ్ వచ్చేసి వెయిన్స్ అన్నీ అలా కనబడుతూ ఉండేవి. నైట్ వచ్చేసరికి, ఈవినింగ్ వచ్చేసరికి విపరీతమైన పెయిన్. నడుస్తున్న సమయంలో ఒకరోజు నేను అడిగాను. కరెక్ట్గా నాకు బాగా గుర్తు, 2:30-3 ఆ టైం. ఆర్ఎన్బి ప్రాంతంలో నేను నడుచుకుంటూ ఒక ప్రాంతానికి ప్రేయర్కి వెళ్తూ ఉన్నాను. మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా ఉంటుంది. నడుస్తూ నేను ఆకాశం వైపు ఒకసారి చూసి, ప్రభువా ఎంతకాలం నడిపిస్తావు నన్ను? నేను ఎంతకాలము నేను నడవాలి ప్రభువా, నన్ను ఆశీర్వదించవా తండ్రి. ఇదిగో నేను ఒక మాట చెబుతున్నాను, నువ్వు ఆశీర్వదించకపోయినా నేను నీ సేవ చేస్తాను ప్రభువా. నువ్వన్నా ఓడిపోతావే కానీ నేను మాత్రం ఓడిపోను ప్రభువా. నీకు నాకు ఛాలెంజ్ అని ఆ నడిబొడ్డు నేను నడుచుకుంటూ వెళుతూ ఆ యొక్క మాట పలికాను. నాకు చాలా బాగా గుర్తు. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటికింకా నాకు బిడ్డలు కలగలేదు. ప్రియ దేవుని సంగమ వాక్యము సెలవిస్తుంది కదా, ఆ విధముగా దేవుని యొక్క సన్నిధిలో నేను ఆయనతో పోరాడినప్పుడు, నువ్వు పోరాడి గెలవాలి, ఒక యాకోబు వలె నువ్వు పోరాడి గెలవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాట ఎప్పుడైతే నేను పలికానో 6 నెలలు కూడా అవ్వలేదండి. దేవుడు అద్భుతంగా ఒక కారుని దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ఆయన కొరకు నువ్వు పాటుపడుతూ ఉన్నప్పుడు, ఆయన కొరకు నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు నువ్వు సేవ చేస్తూ ఉన్నప్పుడు, ఆయన కొరకు నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో ఆయన కొరకు సేవ చేసే విధానంలో నువ్వు దుఃఖపడుతూ ఉన్నప్పుడు నీ కన్నీటిని చూసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన పొలములో చాలా జాగ్రత్తగా సంతోషంగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలటండి. ఎప్పుడైతే ఆయన పొలములో అలా చేసుకుంటూ వెళ్ళిపోతామో, ఆనాడు రూతును దీవించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఎల్లకాలము దుఃఖములో ఉంచడు, ఎల్లకాలము కన్నీటిలో ఉంచే దేవుడు కాదు, ఎల్లకాలము ఆయన బాధలో వేదనలో ఉంచే దేవుడు కాదు. దేర్ ఇస్ ఎ టైం, ఆ టైంలో దేవుడు నీకు సమాధానమునిచ్చే దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను సమాధానంగా ఉన్నానా లేదా అండి? దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఇవేవో బూటకపు మాటలు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేదో కల్లబొల్లి మాటలు నేను చెప్పడం లేదు. దేవుని కొరకు నిలబడిన వారిని, దేవుని కొరకు జీవించిన వారిని, దేవుని కొరకు వాడబడే వారిని, అది కష్టమైన నష్టమైన బాధ అయినా, హింస అయిన, ఉపద్రవం వచ్చిన, ఆ యొక్క వస్త్రహీనతలు వచ్చిన, దేవుని కొరకు ఎవరైతే వాడబడతారో వారితో పాటు దేవుడు కార్యాలు చేస్తాడండి. హల్లెలూయా. దానియేలు సింహం బోనులో వెళ్ళేంత వరకు దేవుని అద్భుతం చూడలేకపోయాడు. సింహం బోనులో వెళ్ళిన తర్వాత దేవుని అద్భుతం అక్కడ చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శద్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని గుండంలో పడేంత వరకు వారు దేవుని అద్భుతము చూడలేకపోయారు. ఎప్పుడైతే అగ్ని గుండంలో పడవే
వేయబడ్డారో దేవుడే వారి కొరకు దిగి వచ్చేసాడండి. ఆ యొక్క ప్రియ దేవ అరణ్యములో వారు ఇశ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆకలి 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 అంటూ ఉన్నప్పుడు దేవుడు ఆకాశాన్ని తెరవజేసి ఆ పట్టజాలనంతా మన్నాను కురిపించాడట దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ అవసరతలు కూడా ఆయన తీర్చగలడు. హల్లెలూయా. ఆయనని విడవకూడదు, ఆయన ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనం పై స్థానంలోనికి వెళ్ళాలి అంటే ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయనతో సహవాసము చేయాలి. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నువ్వు దుఃఖపడుతూ ఉన్నావేమో, నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, నువ్వు వేదనలో ఉన్నావేమో, దేవుడు కార్యము చేయడం లేదు అనుకుంటూ ఉన్నావేమో, నా శత్రువులను ఓడించడం లేదు అనుకుంటూ ఉన్నావేమో, ఈరోజు దేర్ ఇస్ అ టైమ్. ఈరోజు దేవుడు చెబుతూ ఉన్నాడు, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఏం చేయబడతారట, విజయం ఇచ్చి దేవుడు వారిని ఓదార్చే దేవుడు ఏం చేస్తాడటండి, ఓదారుస్తాడు. మూడవదిగా దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఈ రోజుల్లో ఆకలిగా ఉన్నవారు ఎవ్వరూ లేరు. భోజనము లేకుండా ఎవరికి లేదు. చంద్రబాబు నాయుడు గారు మన సీఎం రూపాయికి కేజీ బియ్యం ఇస్తున్నాడు కదండి. అవి క్వాలిటీ రైస్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి, క్వాలిటీ రైస్. ఫ్రీ బస్సు కూడా ఇచ్చేసాడు. ఇక మనం డబ్బులు కూడా ఫ్రీ ఆయిల్ కూడా ఇచ్చేస్తే బాగుండండి, పెట్రోల్ వేసుకోవడానికి. ఎంత బాగుండో, కొట్టించుకోలేక చాలామంది బాధపడుతున్నాం. అంతే కదండి బ్రదర్ శ్రీనివాస్ గారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, నీ కొరకు ఫ్రీ బస్సును వేసాడు దేవుడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు గొప్పతనము కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కంప్లైంట్ కానీ పెట్టిస్తారు కనుక చంద్రబాబు నాయుడు గారు గొప్పతనము కాదు. ఇది ఎవరి గొప్పతనం అంటే దేవుని యొక్క గొప్పతనము. ఆయనకి మంచి మనసు ఇచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ స్త్రీలందరూ కూడా టికెట్ లేకుండా ప్రయాణము చేయాలని ఆయనకి మంచి ఆ యొక్క ప్రేరణ ఇచ్చి ఉన్నాడు. అందుకే ఫ్రీ బస్సు కేజీకి రూపాయి తీసుకుని ఆయన ఏం చేస్తాడండి, ఇది కూడా దేవుడే. ఏంటండి, ఇల్లులు ఇస్తూ ఉన్నాడు, గృహాలు ఇస్తూ ఉన్నాడు దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, స్థలాలు ఇస్తూ ఉన్నాడు దేవుడే. రేపొద్దున మీ అందరికి ఉద్యోగాలు కూడా ఆయన ఇవ్వగలడండి. హల్లెలూయా. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఆయన ఇవ్వగలడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, ఆకలితో ఉన్నవారు ఎవరు లేరు. కానీ ఈ ఆకలి ఏ ఆకలి అంటే రైచస్ కలిగిన హంగ్రీ, నీతి కలిగిన ఆకలి. నీతిగా ఉండాలి. నేను ఎలా ఉండాలి? ఇది బిర్యానీ కాదు, ఇది వైట్ రైస్ కాదు, ఇది మరొక మిల్క్తో చేసే ఆ పాలన్నం కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆకలితో అది కాదు. ఈ ఆకలి ఏంటంటే నీతిగా ఉండాలి అనే ఆకలి. ఎలా ఉండాలండి? నీతి దేవునికి చాలా ఇష్టం ప్రియ దేవుని జల్లరా. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు, నేను దేవుని నమ్ముకున్నాను, నేను ఆ పని చేయకూడదు. నువ్వు నీతిగా ఉంటూ ఉన్నావు. నేను దేవుని నమ్ముకున్నాను, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు. నువ్వు నీతిగా ఉంటూ ఉన్నావు. నేను దేవుని నమ్ముకున్నాను, ఆ యొక్క ప్రదేశంలో నేను అడుగు పెట్టకూడదు, ఆ మూవీలు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళకూడదు, ఆ జోక్స్ ఉన్న ప్రదేశంలోనికి వెళ్ళకూడదు, ఇది అబద్ధములు ఆడే ప్రదేశంలో నేను వెళ్ళకూడదు, ఆ యొక్క చెడ్డ వ్యాపారం దగ్గరికి నేను వెళ్ళకూడదు. ఇదిగో నీతిగా ఉండి నిన్ను నీవు ఏం చేసుకుంటున్నావంటే దేవుని కొరకు చంపుకుంటున్నావు నీ ఆశలన్నీ. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండాలట. నీతి కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారిని దేవుడు ఏం చేశాడట, వారు ధన్యులుగా ఉంటారు. అంతేకావు కానీ ఏ విషయంలో నువ్వు నీతిగా ఉన్నావో ఆ విషయంలో దేవుడు కార్యాలు చేసుకుంటూ వస్తాడు. హల్లెలూయా. నీతి అనేది మనిషి జీవితానికి, క్రైస్తవుడికి, క్రైస్తవురాలికి చాలా చాలా ఉపయోగం ప్రియ దేవుని బిడ్డలారా. ఇఫ్ దేర్ ఇస్ నో రైచియస్నెస్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో ఒకవేళ నీతి తప్పితే, నీతి లేకుండా ఉంటే, నువ్వు అబద్ధములు ఆడుతూ ఉంటే, నువ్వు దొంగతనము చేస్తూ ఉంటే, నువ్వు సిగరెట్లు కాలుస్తూ ఉంటే, నువ్వు ఒకవేళ త్రాగుడికి బానిసైపోతూ ఉంటే, ఈరోజు నువ్వు నీతిగా లేనట్టే. దేవుని నమ్ముకున్నాము కానీ నీతి కొరకు మనము జీవించలేకపోతూ ఉన్నాము. హల్లెలూయా. ఒకరోజు నా దగ్గరికి ఒక సిస్టర్ వచ్చి, అమ్మా మీకు మంచి పొజిషన్ ఇస్తాను, మా దగ్గరికి వచ్చేయండి, మేము
చాలా ఎక్కువ మొత్తం ఇస్తాం అంటే, నేను దేవుని దాసురాలనండి, నేను ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను, మీరిచ్చే వాటికి నేనే 100 మందికి దేవుడు నన్ను ఇచ్చే స్థితిలో ఉంచాడు, కాబట్టి మీరు నడిపించే ఆ కాలేజీని నేను ఎలా నడిపిస్తాను, నేను నడిపించను. ఆల్రెడీ నాకు కూడా దేవుడు విద్యా సంస్థలు ఇచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలు, చాలాసార్లు నీతిని తప్పించడానికి, నీతి మార్గంలో ఉండకుండా ఏదో ఒక ధనాన్ని ఆశ చూపించి మా దగ్గరికి రండి, మేము ఇలా చూస్తాం, మేము అలా చూస్తాం అన్నవారు చాలామంది ఉంటారు. ప్రియమైన దేవుని జనులారా, ఎవరో కాదు, విశాఖపట్నంలో ఒక మంచి కాలేజీ రన్ చేస్తున్న కుమార్తె దేవుని యొక్క సన్నిధిలో ధనానికి నువ్వు లోబడకూడదు, మరొక దానికి నువ్వు లోబడకూడదు, శరీరాశ, జీవపు డంబము అనే వాటికి నువ్వు లోబడకూడదు, నేత్రాశకు నువ్వు లోబడకూడదు. ఇదిగో నీతి కొరకు నువ్వు ఒకవేళ ధన్యుడిగా ఉండాలి అనుకుంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలటండి? 3 భక్తులు చూపిస్తాను. మొట్టమొదటిగా ఆది కాండములో నోవాహు అనే భక్తుడు ఉన్నాడు. ఆ నోవాహు గురించి దేవుడు అంటున్నాడు, నోవాహు నీతిమంతుడు. హల్లెలూయా. ఈ మనుషులను చేసినందుకు నేను సంతాపపడుతూ ఉన్నాను, ఈ మనుషులను చేసినందుకు నేను దుఃఖపడుతూ ఉన్నాను. వారి ఆత్మలో ఎంత మాత్రమని కూడా మరి వారు దేవుని కొరకు జీవించడం లేదు, వారు శరీరాశకు లోకానుసారముగా వారు లోబడిపోయారు. ఇదిగో ఈ మనుషులను చేసినందుకు నేను సంతాపం కలుగుతున్నానని దేవుడు ఆ యొక్క వర్షాన్ని రప్పించి స్మాష్ చేద్దాం అనుకున్నాడటండి. చాలాసార్లు ఎవరు చూడట్లేదులే, ఏమీ అవ్వదులే, దేవుడు నన్ను కనికరిస్తాడు, కాపాడతాడు అనుకుంటాం. కానీ ఆయన చూసి 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 ఆయన మన మీద కోపము, మరి కోపాన్ని పెంచుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కోపం ఆయనకు వచ్చినప్పుడు మన మీదకి ఉగ్రతలు రావచ్చు. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం సెలవిస్తుంది, ఎవరున్నారు ఈ జనులందరినీ నేను స్మాష్ చేస్తే, ఇదిగో ఎవరో ఒకరైనా నిలబడాలి కదా నా కోసమని ఆ యొక్క జనులందరినీ చూస్తేనట, ఆ జనులందరిలో ఎవరున్నారటండి? నోవాహు ఒక్కడే ఉన్నాడటండి. హల్లెలూయా. నోవాహుతో అంటూ ఉన్నాడు, నోవాహు, ఈ జనులందరిలో నీవు, నీ కుటుంబం మాత్రమే నీతిగా ఉన్నారు, నీతి కొరకు మీరు ఆకలి దప్పులు కలిగి ఉన్నారు, ఇదిగో నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, నన్ను స్తుతిస్తూ ఉన్నారు, కాబట్టి నీకు నేను ఒక బాధ్యతను ఇస్తానని దేవుడు నోవాహుకు ఒక వాడ కట్టమని బాధ్యత ఇచ్చాడండి. హల్లెలూయా. ఎవరికి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? నువ్వు నీతిగా ఉంటే, నువ్వు యథార్థతగా ఉంటే, నువ్వు దేవుని కొరకు పరిగెడితే, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే, ఈరోజు దేవుడు నీకు రెస్పాన్సిబిలిటీస్ని ఇస్తాడు. నోవాహు అంటున్నాడు, లేదు 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 ప్రభువా, నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు కుటుంబం ఉంది, నేను వాడ కట్టలేను అనలేదండి. దేవుడు అంటున్నాడు, నీవే నాకు నీతిమంతుడిగా కనబడ్డావు కాబట్టి వాడ నువ్వు కట్టు అన్నప్పుడు వెంటనే వాడ కట్టడం మొదలుపెట్టాడండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీతిగా ఉండు, దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు నీతి కొరకు నువ్వు యథార్థంగా నువ్వు జీవించడానికి ప్రయత్నం చేయి. దేవుడే నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను నిలబెట్టడానికి, నీకు పేరు ప్రతిష్టలు తేడానికి ఆయన నీకు ఒక బాధ్యతనే అప్పగిస్తాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నోవాహు గురించి, నోవాహు కుటుంబం గురించి వ్రాయబడింది అంటే కేవలము నోవాహు నీతిగా జీవించాడండి. హల్లెలూయా. ఆ వాడ కట్టే ప్రయాణంలో, ఆ యొక్క వాడ కట్టే ఆ సమయంలో ప్రియ దేవుని జనులారా, ప్రజలందరూ నవ్వారు. ఆ యొక్క వాడను చూసి, నోవాహును చూసి ప్రజలందరూ గేలి చేశారట, ప్రజలందరూ నవ్వారట. ప్రియమైన దేవుని జనులారా, ఈ రోజుల్లో కూడా మనం చూసి నవ్వుకున్న వారు చాలామంది ఉంటారు, మనం చూసి గేలి చేసిన వారు చాలామంది ఉంటారు. మనం చెయ్యం కానీ చేసిన వారిని చూసి గేలి చేస్తాం, మనం చెయ్యము కానీ చేసేవారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాడను చూసి, ఆ వాడ కడుతున్న విధానమును చూసి, ఆ యొక్క ప్రకటిస్తున్నప్పుడు నోవాహును చూసి చాలామంది దూషించారట, నవ్వుకున్నారట. వాడ మరి కట్టడం జరిగిపోయింది. దేవుడు ప్రకటించమన్నాడు, రండి వాడలోనికి, మీరు రండి వాడలోనికి అంటే ఎవరు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అదే స్టోరీ, అప్పుడు కూడా అదే స్టోరీ. రండి 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 అని నోవాహు ఎలా పలికాడో ఈరోజు దేవుని దాసులను కూడా రండి 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 అని పలుకుతున్నాం. అప్పుడు కూడా నోవాహు పిచ్చోడు అనుకున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడేమనుకుంటున్నారంటే ఈ మృదులమ్మ పిచ్చిది అనుకుంటున్నారు ప్రియమైన దేవుని జనులారా.
బిళ్ళరా, ఒక రోజు రాబోతుంది, ఆ విపత్తు మన మీదగా వస్తుంది. ఆ విపత్తు వచ్చినప్పుడు మనం కన్నీరు పెట్టినా ఉపయోగం ఉండదు, మనం దుఃఖపడినా ఉపయోగం ఉండదండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉంటే దేవుడు నీ మీద కనికరపడతాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో నీతి కొరకు, యథార్థత కొరకు నిలబడ్డాడు నోవాహు. అందుకే దేవుడు ఒక మంచి బాధ్యత ఇచ్చాడు. బాధ్యత ఇవ్వడం మాత్రమే కాదు, ప్రకటించమన్నాడు. ప్రకటించిన తర్వాత ఎవరు రాలేదండి. అప్పుడు నోవాహుతో అంటున్నాడు, నోవాహు నువ్వు చేసిన పని అయిపోయింది, నువ్వు వాడకట్టావు, నువ్వు ప్రకటించావు, ఇప్పుడు రెస్ట్ తీసుకో. ఇదిగో వాడలోనికి నీవు నీ కుటుంబము, ఈ జంతువులు ఒక్కొక్కటి 2 జతలుగా అందరినీ వాటన్నిటిని తీసుకువెళ్ళు, వాటి కొరకు సరిపడే ఆహారాన్ని కూడా తీసుకెళ్ళంటే అంతా కూడా చక్కదిద్దాడండి. అన్నీ కూడా దేవుడు చెప్పినట్లు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజు రానే వచ్చింది, వర్షము రావడం మొదలుపెట్టింది. యోహాను ఆ యొక్క నోవాహు వెళ్ళిపోయిన తర్వాత దేవుడే గడవేసేసాడట. ఎవరేస్తారండి? దేవుడే. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు దీవించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు, నిన్ను పై స్థానంలో ఉంచగలడు. నువ్వు నీతి కొరకు నిలబడినప్పుడు నీ కొరకు కూడా ఆయన నిలబడగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు కొరకు దేవుడు నిలబడినట్లుగా నీ కొరకు కూడా దేవుడు నిలబడగలడు. కుండపోతగా వర్షము 40 దినాలు వచ్చింది. ఆ వర్షములో అందరూ మరణించారండి, అందరూ మరణించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకే ఒక్కరు ఎవరంటే నోవాహు కుటుంబము నిలబడ్డారు, బ్రతికారు. ఎందుకో తెలుసా? నీతి బ్రతికించింది, యథార్థత బ్రతికించింది, దేవుని కొరకు భక్తి బ్రతికించిందండి. అందుకే నీతి విషయమై ఎలా ఉండాలటండి? నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఏం చేయబడతారటండి? తృప్తిపరచబడతారు. 2వ భక్తుడు ఉన్నాడు, యోబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు యోబు గురించి. యోబు నువ్వు యథార్థవంతుడివి, నువ్వు నీతిమంతుడివి, నా యందు భయభక్తులు కలిగిన వాడివి. భక్తి అంటే ఇలా ఉండాలి. మన గురించి మనుషులు సాక్ష్యం చెప్పాలి, మన గురించి దేవుడు అంటూ ఉన్నాడు, యథార్థవంతుడు. ఊజు దేశములోనే యథార్థవంతుడు ఒకడు ఉన్నాడు, అతని పేరే యోబు. యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని దేవుడు ప్రకటించాడు, ఆశీర్వదించాడు. యోబు నష్టపోయినా సరే యోబు దేవుని కొరకు నీతిగా నిలబడ్డాడు. నష్టపోయానని చెప్పి దేవుడు లేడు, ఎవరు లేరు, ప్రయారిటీ ఇవ్వలేదని, చాలామంది విశ్వాసులు ప్రాధాన్యత ఇవ్వలేదని అప్పటి వరకు బాగా కానుకలు ఇస్తారండి. ఎప్పుడైతే ప్రాధాన్యత లేదో అసలు కానుకలే ఎందుకు ఇవ్వడం? ప్రాధాన్యత కోసం కానుకలు ఎవరి కోసం ఇవ్వాలి? దేవుని కోసం. ప్రియ దేవుని వెళ్ళదా, దేవునికి ఇచ్చే విషయంలో ముందుగా ఉండాలి, దేవుని కొరకు జీవించే విషయంలో ముందుగా ఉండాలి, దేవుని కొరకు పరిగెట్టే విషయంలో ముందుగా ఉండాలి. ఏ చిన్న ఛాన్స్ వచ్చినా ఆయన కొరకు పని చేయాలి అనే ఆశ మనకున్నప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. యోబు నష్టపోయాడు, స్నేహితులు వెళ్ళిపోయారు, భార్య వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఇక నీతిగా నిలబడిపోయాడు. ఎక్కడ కూర్చున్నాడో తెలుసండి? అప్పటి వరకు సింహాసనం మీద కూర్చున్న యోబు బూడిదలో కూర్చున్నాడు. అప్పటి వరకు ఆ యొక్క మంచి వస్త్రాలు వేసుకున్న యోబు ఆ యొక్క గోనె బట్ట కట్టుకున్నాడండి. అప్పటి వరకు చక్కగా హెయిర్ స్టైల్ చాలా బాగుండదు, చక్కగా ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు ఆ యొక్క తల మీద ఏం వేసుకున్నాడండి? బూడిద రాసుకున్నాడు. హల్లెలూయా. తన్ను తాను ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే అలా చేశాడో దేవుని యొక్క మనసు కదిలిపోయింది. ప్రియమైన దేవుని వెళ్ళరా, అందరూ విడిచిపెట్టేశారు, అందరూ వెళ్ళిపోయారు, అందరూ ఉమ్మి వేశారు, కుక్క వచ్చి నాకుతూ ఉన్నది. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా యోబు నీతిగా నిలబడ్డాడు. అందుకే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, యోబును 2 దీవించాడండి. హల్లెలూయా. ఇవి కల్లబుల్లు మాటలు కాదండి. నిజముగా నువ్వు దేవుని కొరకు నిలబడిన దేవుడు నీ కొరకు నిలబడతాడు. ప్రియమైన దేవుని వెళ్ళరా, 3వ భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరు హిజ్కియా. ఎవరండి? హిజ్కియా అంటూ ఉన్నాడు. హిజ్కియాకి ఆ యొక్క వీపు మీద కాయ వచ్చిందట. వీపు మీద కాయ వచ్చినప్పుడు అది క్యాన్సర్ కాయ అని తేలిందట. ఆ యొక్క పుండికి, ఆ యొక్క కాయకి మందు లేదు అని తెలిసింది. ప్రియ దేవుని వెళ్ళరా, రాజుగా ఉన్నప్పటికీ అనేకమైన మందులు వాడినప్పటికీ కూడా ఆ కాయకు స్వస్థత లేదు. ఒకరోజు దేవుడు అంటూ ఉన్నాడు, హిజ్కియాకి కబురు పంపించాడు యెషయా ద్వారా. యెషయా వెళ్ళి అంటూ ఉన్నాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతూ ఉన్నావు, ఈ రోజే 24 గంటల్లో నువ్వు మరణించబోతూ ఉన్నావు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి, ఏ మృదులా నువ్వు చచ్చిపోతావు ఇంకా
అన్నారనుకోండి, నీ పని అయిపోయింది, 24 గంటలే, 24 లెక్కెట్టుకో అంటే బోరుని ఏడుస్తాను. ప్రభు నా పెద్ద కుమారుడు ఇంకా సెటిల్ అవ్వలేదయ్యా, నా చిన్న కుమారుడు ఇంకా ముద్దుగా మాట్లాడుతున్నాడు, ఇంకా జ్ఞానంతో మాట్లాడలేకపోతున్నాడయ్యా. అయ్యా నా బిడ్డలిద్దరూ సెటిల్ అవ్వాలి ప్రభు, నా బిడ్డలిద్దరికి ఉద్యోగాలు వచ్చేయాలి, నా బిడ్డలిద్దరికి వివాహం అయిపోవాలి, వాళ్ళిద్దరికి ఒక్కలైనా పుట్టాలి, అప్పుడు నేను వెళ్ళిపోతానయ్యా. అప్పుడు వరకు నన్ను ఉంచు ప్రభు. నా ఇన్నర్ హార్ట్ అండి మీకు చెప్తున్నాను, అప్పుడు వరకు నన్ను ఉంచు. హిజ్కియా అంటూ ఉన్నాడు. ఎప్పుడైతే యెషయా చెప్పాడో, యెషయా ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క గ్రంథము సెలవిస్తుంది, యెషయా చెప్పి వెళ్ళిపోయాడు. హిజ్కియా గోడ తట్టు ఆ యొక్క ముఖమును పెట్టుకున్నాడట. గోడ తట్టు ముఖమును పెట్టుకుని, ప్రభువా నేను నీతిగా ఎలా ఉన్నానో చూడు. మీరు చదవండి 39వ అధ్యాయం యెషయా గ్రంథం 38. ప్రభువా నేను నీతిగా ఎలా ఉన్నానో చూడు ప్రభువా, యథార్థముగా ఎలా ఉన్నానో చూడు ప్రభువా. ఈ రాజరికం వచ్చినా సరే నా మాటలో కానీ, నా చూపులో కానీ, నా ప్రవర్తనలో కానీ ఎక్కడ తేడా లేదు ప్రభువా. నా నీతిని, నా యథార్థతను జ్ఞాపకం చేసుకుని నన్ను కరుణించవా అని ప్రార్థన చేశాడండి. హల్లెలూయా. నీతి నిన్ను బ్రతికిస్తుంది, నీతి నిన్ను లీడర్గా చేస్తుంది, నీతి నీకున్న రోగాలు పోగొట్టేలా చేస్తుంది, నీతి నీకు స్వస్థతని ఇస్తుంది. అందుకే నీతిగా యథార్థముగా ఉండాలి. చాలామంది అంటారు, అమ్మగారు మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నారు, అందుకే సంఘం అభివృద్ధి అవ్వట్లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడమనే దేవుడు నన్ను నిలబెట్టాడు. మసి పూసి, మారడిగా పూసి, ఇలాగ పూసితే అది భక్తి కాదు, అది సేవకుల యొక్క లక్షణము కాదు. దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. చాలా మంది నాకు సలహాలు ఇచ్చిన వారు ఉన్నారు, కానీ నేనే అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను మరణించేంత వరకు నేను ఇలాగనే ఉంటాను. ఎందుకంటే దేవుని కొరకు పౌరుషము కలిగి ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎవరో ఇచ్చే కానుకల కోసం, ఎవరో చేసే విధానం కోసము నేను వారికి దాసోహం అయిపోవడానికి దేవుడు నన్ను పిలవలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ యొక్క హిజ్కియా అంటున్నాడు, నా నీతిని, నా యథార్థతను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని కన్నీరు కారుస్తూ ఉంటే వాక్యం సెలవిస్తుంది, దేవుడు చలించిపోయాడట. దేవుడు ఏం చేశాడండి? చలించిపోయాడు. గుండె కదిలిపోయింది, దేవుడు ఉండలేకపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అవును నా కుమారుడైన హిజ్కియా నీతిగా ఉన్నాడు, యథార్థముగా ఉన్నాడు. ఇదిగో ఆయుష్ను నేను పెంచాలని యెషయాతో అంటున్నాడు. యెషయా నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వు అన్నప్పుడు వెనక్కి వచ్చాడండి. వెనక్కి వచ్చి హిజ్కియా దగ్గరికి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, దేవుడు నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలండి? 24 గంటల్లో ప్రాణం పోతుంది అన్నప్పుడు బోరుని ఏడ్చాడు. ఇంకా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ పెరుగుతుంది అనగానే ఈ యొక్క హిజ్కియాకి క్వశ్చన్ మార్క్. ఏంటండి? దేవుడట బంగారం పళ్ళెం తీసుకొచ్చి అన్నీ అందులో పెట్టి, అమ్మా ఇదిగో నీకు అని చెప్తే నాకేనా? ఏమనుకుంటామండి? నిజంగా నాకేనా? నీకివ్వడానికే, నిన్ను ఆశీర్వదించడానికే. హిజ్కియాకి పెద్ద ప్రశ్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలాగూ సాధ్యమో, ఇది ఎలాగూ అవును అంటే నీ కన్నీరు దేవుడు చూసి ఉన్నాడు, నీ ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. ఇదిగో వెళ్ళిపోతున్న సూర్యుడితో దేవుడు మాట్లాడాడు. ఆ సూర్యుడు మరలా వెనక్కి వస్తున్నాడు. 15 సంవత్సరాలు, 15 మెట్లు. ఎన్ని సంవత్సరాలు అండి? 15 సంవత్సరాలు ఆయుష్ పడిగింది. వెళ్ళిపోతున్న సూర్యుడిని 15 మెట్లు అంటే ఆకాశంలో సూర్యుడికి ఏమున్నాయి? మెట్లు ఉన్నాయి. ఏమున్నాయి? మెట్లు ఉన్నాయి. పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కి వెళ్తాడు, కిందకి రావడానికి, తూర్పు నుండి పడమటికి వెళ్ళడానికి మెట్లు దిగి వెళ్తాడు, తూర్పుకి రావాలంటే మెట్లు ఎక్కి వస్తాడు. 15 మెట్లు మరి పైకి వెళ్తూ ఉన్నాడు. నువ్వేమి వర్రీ అవ్వకు, చింతించుకో అనగానే హిజ్కియా వెళ్ళిపోతున్న సూర్యుడు వైపు చూస్తూ ఉంటే, హిజ్కియా చూస్తుండగానే సూర్యుడు మెట్లు ఎక్కుకుంటూ 15 మెట్లు ఎక్కుకుంటూ నడినెత్తి నిలబడిపోయాడండి. హల్లెలూయా. నీతి, యథార్థత, భక్తి మనలను నిలబెడుతుంది. ఈరోజు 3 మాటలు దేవుడు మనతో మాట్లాడాడు. ఒకటి, ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి, అప్పుడు పరలోక రాజ్యంలోనికి వెళతాం.
దుఃఖపడుతూ ఉన్నావేమో ఏ విషయంలోనైనా. యేసుని నమ్ముకున్నాను, ఇంకా నాకు ఈ బాధలేంటి అని బాధపడుతున్నావేమో. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏం చేయబడతారటండి? ఓదార్చబడతారు. మూడవదిగా సాత్వికులు ధన్యులు. సాత్వికంగా ఉండాలి. సాత్వికులు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారట? భూలోకమును స్వతంత్రించుకుంటారట. నాలుగవదిగా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. హల్లెలూయా. ఈ మూడు మాటలను నీ మనసులో పెట్టుకో. ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలి. నువ్వు దుఃఖపడుతూ ఉన్నప్పుడు నువ్వు ఓదార్చబడతావనే ధైర్యం ఉండాలి. నువ్వు నీతిగా ఉన్నప్పుడు దేవుడు నీతిని, నీ యథార్థను చూసి కార్యాలు, అద్భుతాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడు నిన్ను చూచుచున్న దేవుడు. ఆనాడు నోవాహు కాలంలో నోవాహు కుటుంబాన్ని కాపాడిన దేవుడు, యోబును కాపాడిన దేవుడు, రెండింతల ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు, హిజ్కియాను స్వస్థపరిచిన దేవుడు. ఈరోజు యేసయ్యను నమ్ముకున్నావు, ఏం జరిగింది నాకు అనే ప్రశ్న నీలో ఉందేమో. నువ్వు దుఃఖపడుతూ ఉన్నావేమో. దేవుడు అంటూ ఉన్నాడు, పరలోక రాజ్యము నీకు రావాలి అంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. నీతి విషయమై ఆకలి దప్పులు కలిగి ఉండాలి. దుఃఖపడుతున్న నిన్ను దేవుడు ఓదారుస్తారనే వాగ్దానం చేస్తున్నాడు. ఈ మూడు ఆశీర్వాదాలు నీకు కావాలన్నా, దేవుని కొరకు నిలబడాలన్నా, ఇక్కడ విన్న వాక్యము ఇక్కడ విడిచిపెట్టి యథాతహ అనుకుంటూ ముందుకి నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో. నువ్వు ప్రాక్టీస్ చేయి, భక్తిని ప్రాక్టీస్ చేయమ్మా. భక్తిగా ఉండడానికి, సత్యముగా ఉండడానికి, నీతిగా ఉండడానికి ప్రాక్టీస్ చేయి. నీ నోటికి కళ్ళెము వేయి, నీ నోటికి చిక్కమం ధరించుకో. నువ్వు నీతిగా ఉండడానికి, సాత్వికముగా ఉండడానికి, నువ్వు ఒకవేళ నీ నోటికి అదుపు ఉండట్లేదేమో, నీ నోటికి చిక్కము ధరించు. దేవుడు కార్యాలు చూస్తావు. నిన్ను దేవుడు గెలుపులోనికి తీసుకువెళ్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇది నీ ప్రజలమైన మేము ప్రభువా, నీ నోటి నుండి వచ్చిన ప్రతి మాట మేము విన్నాము ప్రభు. నీకు వందనాలు. ఆత్మ విషయమై అయా దీనత్వము కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నావు. మా బిడ్డలకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆత్మలో ఎదుగుదల దయచేయండి, ఆత్మలో వర్ధిల్లుట దయచేయండి, ఆత్మలో రగిలింపుదనము దయచేయండి, ఆత్మలో ప్రభు ప్రార్థనా శక్తిని వారికి దయచేయండి. ఆత్మలో నా ప్రభు తండ్రి వారు తగ్గించుకుని అయ్యా ముందుకు వెళ్ళే భాగ్యము దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ఆత్మలో ప్రభువా అయ్యా నిదానించి అడుగులు వేయడానికి సహాయం చేయండి. పై రూపాన్ని చూసే దేవుడు కాదు కానీ అయ్యా నువ్వు ఆత్మను గమనించే దేవుడివి. మా హృదయాంత రంగాన్ని గమనించే దేవుడు ప్రభువా. ఆత్మలో సాత్వికము కలిగి ఉండడానికి, అయ్యా నెమ్మది కలిగి ఉండడానికి, అయ్యా మితముగా మాట్లాడడానికి, మాలో ఉండే గర్వము, మాలో ఉండే అహంకారము, మాలో ఉండే అవిధేయత, మాలో ఉండే ఎదిరించే స్వభావము, మాలో ఉండే చెడ్డ లక్షణాలు యేసు నామములో తొలగింపబడును గాక. నీవు కార్యము చేయగా ఆపేవారు ఎవ్వరూ లేరు ప్రభువా. ఇదిగో తండ్రి బిడ్డలు అయ్యా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండడానికి వారికి నీతిని, యథార్థతను అయ్యా వారికి నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా దుఃఖపడుతూ ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో, యేసు నామములో వారికి సమాధానము కలుగును గాక, వారికి ఓదార్పు కలుగును గాక, వారికి ఆదరణ కలుగును గాక, వారికి విజయము కలుగును గాక. అయ్యా వారిని దీవించండి. మేము కూడా నోవాహు వలె, యోబు వలె ప్రభు అయ్యా మేము కూడా హిజ్కియా వలె నీ వైపు చూడడానికి సహాయం చేయమని అడుగుతూ వాక్యము సాతానుడు ఎత్తుకుపోకుండా హృదయములో నాటబడ్డానికి కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్.